నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. మొత్తం 26 గేట్లకు గాను ఇప్పటివరకు 22 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. మెయిన్ పవర్ హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. ఈ నేపథ్యంలోనే 22 క్రస్ట్ గేట్లను పైకెత్తిన ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటిని భారీగా విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 2,95,000 క్యూసెక్ల నీరు క్రస్ట్ గేట్లు దాటుకొని దిగువకు వెళ్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరోవైపు ఎంతైతే ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుందో మొత్తం పూర్తి ఇన్ఫ్లోను కూడా దిగువకు వదిలిపెడతా ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 3,41,742 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో అంతే ఆ స్థాయిలో దిగువకు నీటిని వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి కూడా 3 లక్షలకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 585 అడుగులకు చేరుకోగా 299 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కుడి ఎడమ కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్ఎల్బీసీకి కూడా సాగునీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. కుడి కాలువ ద్వారా 8,000 క్యూసెక్ల నీటిని, ఎడమ కాలువ ద్వారా 7,600 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూనే నాగార్జున సాగర్ పవర్ హౌస్ కూడా 27,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో నిన్నటి వరకు కూడా 5 ఫీట్ల మేర మాత్రమే గేట్లను పైకెత్తారు. కానీ ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 22 గేట్లు తెరుచుకోగా 20 గేట్లను 10 ఫీట్ల మేర పైకెత్తడంతో పాటు 2 గేట్లను మాత్రం 5 ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. క్రస్ట్ గేట్ల ద్వారా 2,96,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. గత నెల 23వ తేదీన 503 అడుగులకు నాగార్జున సాగర్ నీటి మట్టం ఉంది. డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. 120 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండగా 15 రోజుల్లోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి దగ్గరలో నాగార్జున సాగర్ నీటి మట్టం చేరింది. దాదాపుగా 170 టీఎంసీల నీరు ఈ 15 రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరింది. 15 రోజుల క్రితం 503 అడుగుల నీటి మట్టం ప్రస్తుతం 585 అడుగులకు చేరుకుంది. క్రస్ట్ గేట్లను దాటుకొని వెళ్తున్న నీరంతా కూడా పులిచింతల ప్రాజెక్టులోకి వెళ్తుంది. మరి కాసేపట్లోనే పూర్తిస్థాయి వరదంతా కూడా పులిచింతల ప్రాజెక్టులోకి వెళ్లే అవకాశం అయితే ఉంది. నిన్న 11 గంటలకి 10,000 క్యూసెక్ల నీటితో అవుట్ఫ్లో మొదలైంది. క్రస్ట్ గేట్లను దాటుకొని వెళ్ళింది. 2 గేట్లు తెరవడం ద్వారా 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. 24 గంటల్లోనే అది 22 గేట్లకు చేరుకోవడంతో పాటు 2,96,000 క్యూసెక్లు నీరు కూడా కిందికి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తుండగా 22 లక్షల ఆయకట్టు నాగార్జున సాగర్పై ఆధారపడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆయకట్టు అంతా ఉంది. ప్రస్తుతం ఈ రైతాంగంలో మాత్రం ఆనందం వ్యక్తం అవుతుంది. గత ఏడాది పూర్తి స్థాయిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా వర్షాలు కురవకపోవడంతో కృష్ణా ఆయకట్టు రైతాంగం కూడా తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించారు. నీరు కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎండాకాలం వరకు అయితే కేవలం జంట నగరాలకు తాగునీరు మాత్రమే అందించిన పరిస్థితి ఉంది. ఇటు గుంటూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాకు తాగునీరుకు మాత్రమే గత వేసవి కాలంలో వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు ఆగస్టు నెలలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇక 2 పంటలకు ఈ సంవత్సరానికి సంబంధించి కుడి ఎడమ కాలంలో ఉన్న 2 పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక తాగునీటికైతే మరొక 2 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం అయితే రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇక ప్రాజెక్టుకి సంబంధించి గడిచిన 3 రోజులుగా భారీగా ఇన్ఫ్లో వస్తూ ఉంది. 4 లక్షల నుంచి 3 లక్షల వరకు, 2.5 లక్షల వరకు కూడా పెద్ద ఫ్లక్చువేషన్స్ ఉంటున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ప్రాజెక్టు అధికారులు ఇన్ఫ్లోని మానిటరింగ్